ఈరోజు మీరు చూడండి, ఈ యొక్క సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా లేదు. మన రాష్ట్రంలో మీరు చూస్తే 4,000 ఓల్డేజ్ పెన్షన్, 6,000 దివ్యాంగుల పింఛన్, 10,000 రూపాయలు లెప్రసీ వచ్చినా లేకపోతే డయాలసిస్ చేసుకుంటున్నా ఇబ్బందులను 10,000 ఇచ్చాం. కొంతమంది బెడ్కి పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం 4,000, 6,000 ఇస్తే హర్యానాలో 2,500, 2,250, 2,250 ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే. తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రమైనా వాళ్ళు ఇచ్చే పరిస్థితి. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి, మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది.